దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు ధ్యానాంశంగా మనము సంతృప్తి కలిగి భూమి మీద ఎలా జీవించాలో మరి లేఖనానుసారంగా వాక్య ధ్యానాన్ని మనం చేసుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలని మనం గనక చదువుకున్నట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందదము. మనం పరిశీలన చేసినట్లయితే ఈ భూమి మీద సంతృప్తిగా ఎలా జీవించగలగాలి అనే బైబిల్ ఏం చెప్తుందో విషయాన్ని మనం మరి చూద్దాం. ఈరోజు తిమోతికి అపోస్తులైన పౌలు చెప్తా ఉన్నాడు. సందర్భం ఏంటంటే, ముందు 4-5 వచనాలు చదివితే, దైవభక్తిని గొప్ప లాభ సాధనముగా ఎంచుకొని వాక్య విరుద్ధమైనటువంటి బోధలు చేస్తున్నటువంటి దుర్బోధలకి భిన్నంగా అన్న వస్త్రములు కలిగి, ఓ తిమోతి, మరి ధనాపేక్ష లేకుండా అన్న వస్త్రములు కలిగి ఉంటే చాలు, వాటితో తృప్తి పొంది సేవ చేయమనేటువంటి చెప్తున్నటువంటి హెచ్చరిక మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే భూమి మీద ఏ మనిషికి కూడా సంతృప్తి అనేది మనకు కనపట్టలేదు. మననే 10th క్లాసు రిజల్ట్స్ వచ్చినాయి. మరి బాగా క్లోజ్ అయినటువంటి మాకు దగ్గర బంధువైన పిల్లోడిని అడిగితే 450 మార్కులు వచ్చినాయి. కంగ్రాచులేషన్ చెప్పాను నేను, 70% అబోవ్ వచ్చినాయి కదా అని. లేదంకులు, నేను 500 వస్తాయి అనుకున్నాను, 450 వచ్చినాయి అని చెప్పేసి అసంతృప్తిగా ఉన్నాడు. సర్లేని ఇంకొక స్టూడెంట్ని కదిలిస్తే ఆ పాపకి 560 మార్క్స్ వచ్చినాయి. ఓబో, చాలా మార్క్స్ వచ్చాయి, థ్యాంక్స్, కంగ్రాచులేషన్ అని చెప్తే, లేదంకులు 575 వస్తాయని నేను అనుకున్నాను, తృప్తి లేదు. ఎన్ని మార్కులు వస్తే తృప్తి ఉంటుంది? మరి ప్రతి రంగంలోనూ తృప్తి లేదు. మనిషికి తృప్తి లేకుండా ఈ భూమి మీద జీవిస్తా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది అన్నము వస్త్రము కలిగి తృప్తిగా జీవించాలని. దాంట్లో ఇల్లు కూడా లేదు, ఇంటి గురించి కూడా చెప్పలేదు. మనం వచ్చేటప్పుడు వస్త్రం ఏ వస్త్రంతో రాలేదు, పోయేటప్పుడు మనం తీసుకుపోయేది కూడా ఏమీ లేదు. కాబట్టి అన్న వస్త్రములు కలిగి దేవుడు మనల్ని అందరినీ కూడా బాగా ఆశీర్వదించాడు. ఈ వాక్యం వింటున్న ఎవరికి కూడా అన్న వస్త్రానికి డోకా లేదని నేను అనుకుంటాను. వాటితోనే తృప్తిగా జీవించాలని బైబిల్ చెప్తా ఉంది. మరి ధనవంతులు తీసుకుంటే ప్రతి నెల బాగా టాప్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారని చెప్పి లిస్ట్ వస్తూ ఉంటే, ఒక్కోసారి బిల్ గేట్ ఫస్ట్ పొజిషన్ ఉంటారు, తర్వాత ఆటల్లో సెకండ్ థర్డ్ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఆ ధనవంతులు కూడా నేను పేదవాడిని అయిపోయానని చెప్పి అన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా తృప్తి ఉండదు. తృప్తి లేకుండా ఈ భూమి మీద మనుషులు జీవిస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్తుంది, ప్రపంచంలో అతి పెద్ద ధనవంతులకు కూడా తృప్తి లేదు. బైబిల్ చెప్తుంది తృప్తిగా ఈ భూమి మీద జీవించాలని. బైబిల్ గ్రంథంలో మరి ఇశ్రాయేలు ప్రజలు మన్నా ఆహారాన్ని దేవుడు సంతృప్తిగా వారికి ఇస్తా ఉంటే మరి దాంతో తృప్తి పడలేదు, మాంసం కావాలని కోరుకున్నారు. 1 కొరింథీ పత్రిక 10:10 రాయబడి ఉంది. దేవుడు వాళ్ళకి పోయేడు పక్షుల్ని సముద్రం నుంచి లేవనెత్తి వాళ్ళకి ఆహారంగా ఇస్తే ఆ మాంసం పలవలో ఉన్నప్పుడుగానే సంహార దూత వచ్చి వారిని హతం చేసినట్లుగా బైబిల్లో రాయబడింది. ఎందుకని ఈ మాటలు రాయబడి ఉండి, తృప్తి లేకుండా జీవిస్తే మరి వారు ఆ జీవితంలో నష్టపోతారు
ఆయనకి దృష్టాంతంగానే ఇవన్నీ రాయబడ్డాయని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కనుక మనం పరిశీలిస్తున్నట్లయితే అన్న వస్త్రం కలిగి తృప్తిగా ఈ భూమి మీద జీవించడం అనేది బైబిల్ బోధిస్తుంది. దాన్ని మనం నేర్చుకోగలగాలి. బైబిల్లో తృప్తిగా జీవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2-3 వ్యక్తుల గురించి ఎగ్జాంపుల్స్ చూసి వాక్యాన్ని ముగించుకుందాం. సునేమీరాలు ఈమె తృప్తి కలిగిన జీవితాన్ని భూమి మీద జీవించింది. ఆ విషయాన్ని మనం చదువుదాం. మరి 2 రాజుల గ్రంథం 4:13 కనుక మనం పరిశీలన చేస్తే, అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడగమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనను. అందుకు ఆమె నేను స్వజనులతో కాపురం ఉన్నానెను. సందర్భం ఏంటంటే, ఈ సునేమీరాలు అనే ఘనమైన స్త్రీ దైవజనులకి ఉపచారం చేసి షెల్టర్ ఇచ్చింది. తన ఇంటి పైన ఒక రూమ్ కట్టి మరి ఆ హాస్పిటాలిటీ అందించింది. ఆ దైవజనుల సేవకి, ఆ ప్రాంతంలో సేవకి చాలా దోహదపడింది. దానికి కృతజ్ఞతగా ఈ దైవజనుడు తన అసిస్టెంట్ అయినటువంటి గెహాజీ తోటి ఈ ప్రవక్త ఎలీషా ప్రవక్త మరి ఈ స్త్రీకి రాజుతో కానీ సైన్యాధిపతితో కానీ ఏమైనా మాట్లాడి ప్రాబ్లమ్స్ ఉంటే ఏమైనా సాల్వ్ చేద్దాం, ఆమెను అడగమని గెహాజీ తన శిష్యుడికి చెప్పి ఆమె దగ్గర పంపించాడు. ఆ రోజుల్లో రాజుకి ప్రవక్తలకు సత్సంబంధాలు ఉన్నాయి. రాజులను అభిషేకించేది ప్రవక్తలే. మరి ఈమెతో ఆ విషయం చెప్తే మేమేమైనా నీకు సహాయం చేయగలమా అని ఆ విషయం చెప్తే ఈమె అన్న మాట ఏంటంటే, నేను స్వజనులతో కాపురం ఉన్నాను. నేను ఎంక్వైరీ చేస్తే ఈమెకి పిల్లలు లేరు, మరి వృద్ధాప్యలో ఉన్న భర్త. ఇటువంటి స్థితిలో సహజంగా పిల్లలు లేని కొరతతో ఉన్న వారు ఎంత కుంగిపోతూ ఉంటారు. ఈమె మాట్లాడిన మాట లోతైన అర్థాన్ని ఇస్తుంది. నేను స్వజనులతో కాపురం ఉన్నాను. నేను నా రక్త సంబంధికులతోటి, నా అన్నదమ్ములతోటి, మరి నా అక్క చెల్లెలతోటి ఉన్నాను. లేని దాని గురించి కృంగిపోకుండా ఉన్నదాని గురించి ఈమె తృప్తిగా మాట్లాడటం అనేది చాలా అద్భుతమైన విషయం. ఎంత తృప్తి గల జీవితం! నా అన్నదమ్ముల పిల్లలు నా పిల్లలు కాదా? నా రక్త సంబంధుల పిల్లలు నాకు పిల్లలు కాదా అని తనకున్న దాంట్లోంచి సంతృప్తి పొందేటువంటి జీవితాన్ని మనం ఈరోజు పరిశీలించాలి. ఈ సునేమీరాలు స్త్రీ నుంచి మనము అందరికీ అన్నీ ఉన్నాయి, నాకు ఇది లేదు అది లేదని కొరతతోటి కుంగిపోతున్న జీవితాల్లో మరి ఈరోజు సునేమీరాలు ఒక మాదిరికరమైనటువంటి జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. నా స్వజనులతో నేను కాపురం ఉన్నాను అని. ఎంత అద్భుతమైన మాట! ఎంత సంతృప్తి గల జీవితాన్ని మనం ఈ సునేమీరాలు ద్వారా మనం నేర్చుకోవచ్చు. రెండో వ్యక్తి హాగురు. ఈ సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 7-8 వచనాలు కనుక మనం ధ్యానం చేస్తే, చదివితే ఇక్కడ హాగూరు అనే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ హాగూరు దేవునికి ఒక ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన అద్భుతమైనటువంటి మాదిరికరమైన ప్రార్థన. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యం నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక వేదనై దొంగిలి నా దేవుని నామమునకు దూషించునేమో. చూడండి, ఈ మాటలు చదువుతున్నప్పుడు 2 మనవులు ఆగురు దేవుని దగ్గర ప్రార్థన మనవులు పెట్టాడు. ఒకటి, నేను అబద్ధాలు ఆడకుండా సహాయం చేయి నాకు మరి అని ఒక మనవి చెప్పాడు. రెండోది, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నాకు సహాయం చేయి, అబద్ధాలు ఆడకుండా నాకు సహాయం చేయి. ఇంకొక విన్నపం ఏంటంటే, పేదరికమైనను
అదేవిధంగా ఐశ్వర్యమే నాకు దయచేయకము. పేదరికము, సహజంగా మనం అయితే పేదరికం వద్ద ఐశ్వర్యం పేదరికం పక్కన పెడితే ఐశ్వర్యం అయితే మనం కోరుకుంటూ ఉంటాం. ప్రభువా నువ్వు ఆశీర్వదించేవాడివి, ఐశ్వర్యవంతుడివి, నన్ను ఆశీర్వదించు అని కోరుకుంటాం. కానీ ఐశ్వర్యవంతుల్ని చేయొద్దు, నన్ను ఆశీర్వించొద్దు అని ఎప్పటికీ కోరుకోం. ఈ భక్తుడి ప్రార్థన చూడండి. ఒకవేళ నేను పేదవాడిని అయ్యాను అనుకోండి, దొంగిలి మరి నీ నామానికి అవమానం తీసుకొస్తానేమో. నేను ధనవంతుడిని అయితే గర్వం వచ్చి యెహోవా ఎవరు అని నేను అంటానేమో. ఎంత అద్భుతమైన ప్రార్థన. తగినంత, ఈ రోజుకు తగినంత, రేపటి తగినంత ఆహారం నాకు దయచేయండి. అంటే అవసరానికి తగినట్లుగా నన్ను దీవించు. అవసరానికి మించి నాకు అవసరం లేదు. అట్లని పేదవాడిగా కూడా ఉండదలుచుకోలేదు. ఎందుకంటే నీ నామానికి అవమానకరంగా దొంగతనం చేస్తానేమో. చూడండి ఎంత అద్భుతమైన ప్రార్థన. సునేమీరాలు తనకు లేని దాని గురించి కృంగిపోలేదు, ఉన్నదాంతో తృప్తి పొందినటువంటి సునేమీరాలు మనకు గొప్ప మాదిరిగా ఉంటే, ఈ ఆగురు ఎంత మాదిరి చూపించాడు చూడండి. నాకు తగినంత, నా అవసరానికి తగినంత అన్న వస్త్రములు చాలు అనేటువంటి ఆ మోడల్ ప్రార్థన ఈయన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా మూడో వ్యక్తి అపోస్తులైన పౌలు. ఈయన కూడా మరి గొప్ప ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తుంటాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరి 11వ వచనం కనుక మనం చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్ కూడా మనకు గొప్ప మాదిరిని ఇస్తుంది. నాకు కొదవ కలిగినందున నేను ఎలాగూ చెప్పట్లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉన్న నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో నేను ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండినను, ఆకలి కొని ఉండటను, సమృద్ధి కలిగి ఉంటాను, లేమిలో ఉంటాను నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువని నేను సమస్తం చేయగలను. అద్భుతమైన మాదిరి పౌలు జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటది. ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తి కలిగి జీవించటం. గంజికారున్న సంతృప్తి, గంజి తాగుతున్న సంతృప్తి, ఉన్నత స్థితిలో ఉన్న సంతృప్తి, లేని స్థితిలో ఉన్న సంతృప్తి. మరి ఇటువంటి సంతృప్తి గల జీవితాన్ని కలిగి ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. పౌలు గారు ఒక మోడల్గా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఎలా ఉండగలుగుతున్నావు పౌలు గారు? ఇలా మరి లేకపోయినా కూడా సంతృప్తిగా ఎలా ఉండగలుగుతున్నావు అని కనుక పౌలు గారిని ప్రశ్న వేస్తే పౌలు గారు చెప్తారు. తర్వాత చూడండి 13వ వచనం, నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను. మరి అన్న వస్త్రములు కలిగి ఉంటే చాలు, లేకపోయినా పర్లేదు, దేవుడు నాకున్నాడు. ఇక ఈ వచనాన్ని నాకు కారు ఇస్తాడు, నేనేమైనా చేయగలను, బండి ఇస్తాడు అని ఆ కోణంలో, ఆశీర్వాద కోణంలో చూస్తారు. కాదు, ఇక్కడ తృప్తి కలిగి జీవించడం గురించి ఈ వచనం చెప్తా ఉంటుంది. ప్రతి విషయంలో తృప్తి కలిగి ఉంటే జీవించడానికి నా బలం ఏంటంటే దేవుడే నా బలం, యేసుక్రీస్తు వారే నా బలం అని ఇక్కడ పౌలు గారు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. మరి 3 ఎగ్జాంపుల్స్ మనం చూసాం. లేని దానికి కోసం కుంగిపోయేదానికంటే ఉన్నదాన్ని బట్టి సంతృప్తి చెందినటువంటి సునేమిరాలు గురించి మనం చూసాం. మరి ఈ రోజు సైతం అవసరానికి తగినట్టుగా నన్ను ఆశీర్వదిస్తే చాలు, అటు పేదవాడిగా వద్దు, ఉన్నత స్థితిలో వద్దు అని చెప్పినటువంటి ఆగురుని మనం చూసాం. అదేవిధంగా పౌలు గారు ఏ స్థితిలో ఉన్నా కూడా మరి నేను సంతృప్తిగా ఉండగలను దేవుని బట్టి అని పౌలు గారిని చూసాం. వీళ్ళంతా కూడా సామాన్యమైనటువంటి సునేమీరాలు సామాన్యమైన భక్తురాలే. మరి అదేవిధంగా ఆగురు మామూలు సామాన్యమైనటువంటి భక్తుడే. మరి ఈయన ప్రవక్త గారు, పౌలు ఈ మిషనరీ. మనం కనుక పరిశీలన చేసినట్లయితే సంతృప్తిగా ఈ భూమి మీద దేవుణ్ణి కలిగి జీవించడం అనేది సాధ్యమే. భూమి మీదకి వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాలేదు, అదేవిధంగా పోయేటప్పుడు కూడా మనం ఏం తీసుకెళ్ళాం. అన్న వస్త్రాలు కలిగి భూమి మీద తృప్తిగా జీవించడం అనేది ఈరోజు మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కనుక పరిశీలన చేసినట్లయితే తృప్తి కలిగి భూమి మీద జీవించాలి. ధనాపేక్ష లేని వారిమై ఈ భూమి మీద మన ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం మరి 13లో నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను. ఏ స్థితిలో ఉన్నా కూడా ఎలా అంటే నన్ను బలపరచు అని నేను చేయగలను అంటున్నాడు పౌలు గారు. అదేవిధంగా ఎబ్రీ పత్రిక 13 రాయబడి ఉన్నది,
ధనాపేక్ష లేని వారమే తృప్తిగా జీవించాలని. మరి సైకిల్ ఇస్తే సైకిల్లో తృప్తి పడాలి, బండి ఇస్తే బండితో తృప్తి పడాలి, కారు ఇస్తే కారుతో తృప్తి పడాలి. ఏ స్థితిలో ఉన్నా, హెలికాప్టర్ ఇస్తే హెలికాప్టర్తో, ఇవేమీయకుండా మరి సైకిల్ వేలు లేకపోతే కాళ్ళు ఇచ్చినందుకు దేవుడు కాళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తృప్తి పొందాలి. కాబట్టి దేవుని బిడ్డలు సంతృప్తిగా ఈ భూమి మీద జీవించాలి అని బైబిల్ చెప్తుంది. ఎవరైతే మరి ప్రపంచంలో గొప్ప ధనవంతుడు ఎవరు అని కనుక ఒక దైవజనుడు చెప్పాడు. తృప్తిగా ఈ భూమి మీద జీవించేవాడే గొప్ప ధనవంతుడు, ఏ స్థితిలోనైనా తృప్తిగా జీవించేవాడే గొప్ప ధనవంతుడని ఒక దైవజనుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఏ విషయాల్లో తృప్తిగా జీవించాలి? ప్రాముఖ్యంగా మనకు ఎదురయ్యేటువంటి విషయాలు భార్యాభర్తల విషయంలో. మరి 20 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కూడా మరి భార్య పట్ల భర్త పట్ల ఒకరి పట్ల ఒకరు తృప్తి ఉండదు. ఆ రోజుల్లో నిన్ను అనవసరంగా చేసుకున్నాను అనేటువంటి విషయం. పిల్లల విషయంలో కూడా తృప్తి ఉండదు. పిల్లలు తల్లిదండ్రులను అంటూ ఉంటారు, ఎందుకన్నా ఏమి ఇచ్చావని నాకు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో మంచి కలర్ రాలేదు, హైట్ రాలేదు, ఆడపిల్లలు పుట్టారు, తృప్తి లేని జీవితాలు. పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడిచ్చినటువంటి దాంట్లో తృప్తి పొందడం అనేది నేర్చుకోవాలి. అదే విషయంగా పని విషయంలో, పొజిషన్ విషయంలో, నన్ను ఉన్నత స్థానం ఉంచలేదు, నాకు ఈ చిన్న ఉద్యోగం ఇచ్చారు, నాకు ఈ చిన్న పదవిలో ఉన్నాను, నేను గొప్ప పాస్టర్ని అవ్వాలి, లేకపోతే ఈ సంఘాలకు ప్రెసిడెంట్ని అవ్వాలి. నీకు ఏ పొజిషన్ అయితే ఇచ్చాడో ఆ పొజిషన్లో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. బైబిల్ ఈ సత్యాన్ని చెప్తుంది. ఈరోజు మనం తృప్తి కలిగి జీవించమనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈ భూమి మీద ఎవరైతే తృప్తి కలిగి జీవిస్తారో వాళ్ళే గొప్ప ధనవంతులు. ఈ భూమి మీద తృప్తి కలిగి జీవించే వాళ్ళే ఈ భూమి మీద దైవభక్తి కలిగి జీవించగలుగుతారు. వారు గొప్ప లాభ సాధనం అయి ఉంది అది అని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్న వస్త్రములతోటి తృప్తి చెంది ఈ భూమి మీద జీవించగలిగే వారిగా, నిజమైన భక్తులుగా ఈ భూమి మీద మనం జీవించాలి. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.